సీఎం వైఖరిపై మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రేవంత్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనను రేవంత్ రెడ్డి అవమానించిన తీరును తెలంగాణ ప్రతి ఆడబిడ్డ చూసిందన్నారు. సభలో తనకు ఎదురైన అవమానాన్ని తలుచుకొని సబితా కంటతడి పెట్టారు. కాంగ్రెస్ అహంకార వైఖరికి తెలంగాణ ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. मुख्यमंत्री अहंकार पूरित वैखरी मुख्यमंत्री अहंकार पूरित वैखरी महिला सबिराली अहंकार पूरित अवमानिंచిన मुख्यमंत्री वैखरी नहीं चलेगा అరగంట నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీలు నిల్చొని ఉన్నారు కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ 4 కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి సొంతమేం కాదు. ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈ రోజు మీరు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఉంది. భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి. ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది.